సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి. ఇవాళ మన వీడియో ఏంటంటే, ఆల్రెడీ మీకు thumbnail చూస్తే అర్థమై ఉంటుంది. చిన్న మిషన్ బెస్టా, పెద్ద మిషన్ బెస్టా, వర్క్ పరంగా డిఫరెన్సెస్ ఏంటిది అనేది మీకు క్లియర్గా చెప్తాను. ఎందుకంటే నాకు 4 years అనుభవంతో ఈ వీడియో అయితే చేస్తున్నానండి. నేను 2.5 years చిన్న మిషన్ అయితే యూస్ చేశాను. 2.5 కాదండి, ఎక్కువ చేశాను. ఇంచుమించు 2.5కి ఎక్కువే చేశాను. ఇప్పుడు నేను RRR పెద్ద మిషన్ తీసుకొని కూడా దాదాపు అయితే ఇంకొక 15 days అలా అయిపోతే 1 month అయితే అవుతుంది. ఓకేనా, సారీ అండి, 1 year అయితే కంప్లీట్ అవుతుంది. 1 month కాదు, 1 year అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. మన RRR మిషన్ తీసుకొని కూడా 1 year అవుతుంది నాకు. నేను ఉషా కూడా నేను ఒక 2.5 yearsకి ఎక్కువే వర్క్ అయితే చేశాను. అందరికీ బెస్ట్ వర్క్ అయితే ఇచ్చానండి. కంపల్సరీ ఎవరికి దగ్గర నుంచి ఏ మాట రాకుండా అయితే వర్క్ అయితే చేసి ఇచ్చాను. ఓకేనా, ఇప్పుడైతే మన వీడియోలోకి వచ్చేసి ఏంటంటే, ఫస్ట్ రెండిటి మధ్య అమౌంట్ డిఫరెన్స్ అనేది చెప్తాను. నాకు ఉషా 450 అయితే నాకు 1 lakh అయితే వచ్చేసిందండి. అంటే 1 లక్ష 1 lakh అయితే అది వచ్చేసింది. మీకు ఇది ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఇంచుమించు 4 వరకు ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం మొత్తం లోన్ పెట్టి తీసుకోవాలి కాబట్టి 4 అవ్వచ్చు, 4 కంటే ఎక్కువ కూడా అవ్వచ్చు. ఇంచుమించు అయితే చెప్తున్నాను, 4 అనుకోండి అందాజ్ అయితే. ఎందుకంటే లోన్ మనం కట్టుకునే అమౌంట్ని బట్టి, అంటే పీరియడ్ ఆఫ్ మంత్స్, అంటే మనం ఎన్ని నెలలు కట్టుకుంటాము దాన్ని బట్టి మనకు అనేది కొంచెం డిఫరెన్స్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. నేనైతే కొంచెం లాంగ్ టర్మ్లో పెట్టుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడైతే మ్యారేజ్ సీజన్ కాదు. ఇప్పుడు ఇంచుమించు మనకు ఒక 2-3 months అయితే పెళ్ళిళ్ళు అయితే లేవు అనేది అయితే బయట టాక్ అనేది వినిపిస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు మనకు వర్క్ రాకపోతే మనం దానికి అమౌంట్ లోన్ ఎలా కట్టుకోవాలి, నేను ఇవన్నీ ఆలోచించుకున్నాను. కాబట్టి కొంచెం లాంగ్ టైం అనేది పెట్టుకున్నాను లోన్ ప్రాసెస్ అనేది నేను. కాబట్టి లాంగ్ టైం పెట్టుకోవడం వల్ల నాకు తక్కువ అమౌంట్ కట్టాలి నెలకు, కానీ మొత్తం అమౌంట్ క్యాల్కులేషన్ చేస్తే ఎక్కువ అయిపోతుంది అనమాట. అలా అంటే నేను పెట్టుకున్న మెథడ్ ఇది అనమాట. ఒకవేళ మీ దగ్గర నెట్ క్యాష్ ఉంటే నెట్ క్యాష్ కట్టి తీసుకోవచ్చు, పర్వాలేదు. నేనైతే మిడిల్ క్లాస్ అమ్మాయినండి, నా దగ్గర అయితే అంత పెద్ద అమౌంట్ లేదు. ఎందుకంటే నేను చిన్న మిషన్ కూడా లోన్ పట్టి తీసుకున్నాను. అది క్లియర్ చేసిన తర్వాత దీని గురించి ఆలోచించాను. ఓకేనా, అయితే అమౌంట్ పరంగా అయితే డిఫరెన్స్ అయితే అర్థమైంది కదా. అది ఒక 1 lakh, ఇదైతే ఇంచుమించు 4 వరకు పెట్టుకోండి. ఎందుకంటే కొంచెం ఎక్కువ తక్కువ అటు ఇటు అయితే అవుతుంది లోన్ టైంని బట్టి. అమౌంట్ పరంగా అయితే క్లియర్ అయిపోయింది కదా. ఇక వర్క్కి వచ్చేస్తే, మనకు చిన్న మిషన్లో జరీ రాదు, దీంట్లో ఫుల్గా జరీ వాడుకోవచ్చు. అంటే RRR అని కాదు, పెద్ద మిషన్స్ ఏవైనా సరే దీంట్లో ఫుల్గా జరీ అయితే వాడుకోవచ్చు పెద్ద మిషన్స్లో. చిన్న మిషన్లో అయితే జరీ అయితే అస్సలు రాదు. కాకపోతే కొన్ని మిషన్స్ ఉంటాయి చూడండి, బ్రదర్ అని, అలాంటి కొన్ని మిషన్స్ BP3 బ్రదర్ అలాంటి వాటిలలో వాడుకోవచ్చు అని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ అయినా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుందండి. కంపల్సరీ వాడచ్చు, కానీ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాలి. నేనైతే ఉషా 450లో నాకు ఒకరిద్దరు చెప్పారు, దాంట్లో కూడా జరీ వేయొచ్చు, ఏం కాదు మేము వేస్తాము, మీరు కూడా వేయొచ్చు అని చెప్పేసి అన్నారు. కానీ నేనైతే అస్సలు వేయలేదండి. ఎందుకంటే రిస్క్ ఎందుకు తీసుకోవాలి చెప్పండి, వేయడం ఎందుకు, ప్రాబ్లం వచ్చిన తర్వాత మళ్ళీ ఇబ్బంది పడడం ఎందుకు అని చెప్పేసి నేను జరీ అయితే దాంట్లో వేయలేదు. జరీ వేయకుండానే అవుట్లైన్స్ కానీ ఫినిషింగ్ కానీ చాలా నీట్గా అయితే వర్క్ ఇచ్చాను ప్రతి ఒక్క కస్టమర్కి అయితే. ఓకేనా, థ్రెడ్స్ పరంగా వస్తే ఏంటంటే, మనకు చిన్న మిషన్లో జరీ రాదు, పెద్ద మిషన్లో ఏ మిషన్ అయినా సరే జరీ అయితే వచ్చేస్తుంది. ఇది ఒకటైతే పాయింట్ అండి. ఇంకొక పాయింట్ ఏంటి అంటే, హ్యాండ్స్. మనకి ఇప్పుడు ఇది ఎల్బో హ్యాండ్ ఉంది కదండి. ఇప్పుడు ఎల్బో హ్యాండ్లో వర్క్ చేయాలి అంటే మనకు చిన్న మిషన్లో 2 times అనేది ఫ్రేమ్ చేంజ్ చేయాల్సి వస్తుంది. ఏ డిజైన్ అయినా సరే అండి, మీకు కొన్ని డిజైన్స్ అనేది ఇక్కడ పార్ట్ అంటే లెఫ్ట్ రైట్ ఇలా వస్తూ ఉంటాయి. కొన్ని పార్ట్ అనేది ఇట్లా కిందికి ఇచ్చి పైకి వస్తుంటాయి అనమాట. ఓకేనా, డిజైన్ బట్టి, డిజైనర్ తయారు చేసే దాన్ని బట్టి చేంజ్ అయితే ఉంటుంది. కొన్ని డిజైన్స్ ఇదొక పార్ట్, ఇది సెకండ్ పార్ట్, ఇలా 2 times అయితే వేయాల్సి వస్తుంది. కొన్ని డిజైన్స్ ఏంటంటే లెఫ్ట్ పార్ట్ రైట్ పార్ట్ ఇలా వేయాల్సి వస్తుంది అనమాట. ఎల్బో హ్యాండ్స్కి వచ్చేసి కంపల్సరీ 2 times అయితే ఫ్రేమ్ తీసి పెట్టాల్సింది. కొన్ని డిజైన్స్ అంటే నేను వేసాను 3 times ఫ్రేమ్ చేంజ్ చేయాల్సి వచ్చింది. నాకైతే చాలా బాగుంది, కానీ 3 times చేంజ్ చేయడం వల్ల అవుట్లైన్ కానీ మనకు జాయింట్ కానీ ఎక్కడైనా మిస్ అయిపోయింది అనుకోండి, మనకు చుక్కలు కనిపిస్తాయి. ఎందుకంటే
2 టైమ్స్ ఫ్రేమ్ చేంజ్ చేయడం అంటేనే మనకు టైం టేకింగ్ అనమాట, ఫుల్ టైం టేకింగ్. దాంట్లో 3 టైమ్స్ అన్నప్పుడు థర్డ్ టైం జాయింట్ కలవలేదు అనుకోండి, 2 టైమ్స్ వేసిన వర్క్ అనేది మనకు వేస్ట్ అయిపోతుంది. ఫుల్ రిస్క్ అనమాట, అది చాలా రిస్క్. ఎందుకంటే చాలా చాలా రిస్క్ అండి అదైతే. హ్యాండ్ పరంగా వస్తే 2 టైమ్స్ ఉంటుంది, కొన్ని డిజైన్స్కి 3 టైమ్స్ కూడా ఫ్రేమ్ అనేది చేంజ్ చేయాల్సి అయితే అవసరం వస్తుంది. హ్యాండ్ పరంగా అయితే ఇలా క్లియర్ అయిపోయింది. ఫ్రంట్ అయితే మనకు ఓన్లీ సింగిల్ టైం మాత్రమే వేయొచ్చు. విడత ఎక్కువ ఉన్నా సరే, డీప్ ఎక్కువగా ఉన్నా సరే, ఎందుకంటే ఫ్రంట్ అనేది నార్మల్గా ఎవరికైనా ఒక 8.5 అయితే లాస్ట్ అండి, అంతకంటే ఎక్కువ అయితే ఎవ్వరు పెట్టుకోరు. మ్యాక్సిమం అయితే 7.5, 8 వరకే ఉంటుంది ఫ్రంట్ డీప్ చెప్తున్నాను. కాకపోతే ఇంకా ఎవరైనా హైట్ చాలా ఎక్కువగా ఉన్న వాళ్ళైనా సరే అండి, ఒక 8.5 అయితే ఉంటుంది, అంతకంటే ఎక్కువ అయితే ఇప్పటివరకు నేను వేసినంత వరకు అయితే ఒక 8.5 లాస్ట్ అండి, అంతకంటే ఎక్కువ అయితే రాలేదు నాకు. ఫ్రంట్ అయితే ఓన్లీ 1 టైంలో వేసేయచ్చు. ఇంకొకటి బ్యాక్ నెక్ వచ్చేస్తే మనకు పెద్ద మిషన్లో ఏంటంటే బ్యాక్ నెక్ మీరు సింపుల్ డిజైన్ వేసినా 1 టైం అవుతుంది, మొత్తం ఆల్ ఓవర్ వేసినా 1 టైం అవుతుంది, లేదు నెక్ వేసి బూటీస్ వేయాలన్నా ఓన్లీ 1 టైం మాత్రమే అవుతుంది అనమాట, ఏది మన పెద్ద మిషన్లో అయితే. కానీ మనకు చిన్న మిషన్లో ఏంటంటే ఎంత సింపుల్ డిజైన్ వేసినా సరే అండి, ఇప్పుడు ఓన్లీ సింపుల్ డిజైన్ నెక్కే కావాలి, బూటీస్ వద్దు, అలాంటప్పుడు 2 టైమ్స్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే నేను మిషన్ తీసుకున్నప్పుడు నెక్ డీప్ అనేది చాలా తక్కువగా ఉండేవన్నమాట. అప్పుడు నాకు మిషన్తో పాటు ఇచ్చిన కొన్ని డిజైన్స్ ఉంటాయి కదా, వాటికి ప్యాచెస్ కూడా లేవు. అంటే అప్పుడు చాలా నెక్స్ అనేవి చాలా చిన్నగా తయారు చేసేవాళ్ళు. దాని తర్వాత ఏంటంటే రీసెంట్గా వాడుతూ ఉండగా కొంతమంది డిజైన్స్ చేంజ్ చేస్తూ ఉండగా ఏంటంటే ప్యాచెస్ వచ్చాయి. అంటే లెఫ్ట్ రైట్ వేసిన తర్వాత మళ్ళీ 2 షోల్డర్స్ పైన ఇంత ప్యాచ్ వేయాలి, ఒక 2 ఇంచెస్ లేదా 2.5 ఇంచెస్ అనేది ప్యాచెస్ వేయాలి. అంటే లెఫ్ట్ రైట్ ఇదొక ఫ్రేమ్, ఇదొక ఫ్రేమ్, ప్యాచ్ ఇదొక ఫ్రేమ్, ఇదొక ఫ్రేమ్, మొత్తం ఎంత అయింది? 4 టైమ్స్ అయిపోయింది. మళ్ళీ ఆ నెక్కి ఎవరైనా బూటీస్ వేయమని అడిగారు అనుకోండి, నేనైతే స్టార్టింగ్ అయితే బూటీస్ అయితే వేయలేదు, కానీ చాలామంది అంటే మనకు కొంచెం వర్క్ అనేది ఎప్పటికప్పుడు కొంచెం చేంజ్ చేస్తూ ఉండాల్సి వస్తుంది. కస్టమర్ ఎప్పటికీ మన దగ్గరనే వర్క్ వేయించుకోవాలి అనుకుంటే కొంచెం చేంజెస్ చేస్తూ ఉండాల్సి వస్తుంది అనమాట. స్టార్టింగ్ అయితే నేను బూటీస్ వేయలేదు, కాకపోతే తర్వాత ఒక్కోసారి ట్రై చేశాను ఎలా ఉంటుందని చెప్పేసి, టైం ఎంత పడుతుంది, ఎలా ఉంటుందని చెప్పేసి ట్రై చేశాను. టైం అయితే చాలా పట్టింది, కానీ ఆ బ్లౌజ్ చూసే నాకు ఇంచుమించు అంటే వాళ్ళ రిలేటివ్సే వచ్చారనమాట. ఇంచుమించు ఒక 10 శారీస్ అన్నా ఇచ్చారు, ప్రతి దానికి బూటీస్ అడిగారు. అబ్బా అనిపించి ఎందుకు ట్రై చేసిన బూటీస్ అనేది అయితే నాకు అనిపించింది అనమాట. ఎందుకంటే లెఫ్ట్ ప్యాచ్, రైట్ ప్యాచ్ 4 టైమ్స్, మళ్ళీ బూటీస్కి కూడా 2 టైమ్స్ వేయాలి, లెఫ్ట్ సైడ్ వేయాలి, మనకు లెఫ్ట్ రైట్ సైడ్ ఇలా 2 సైడ్స్ వేయాలి, మొత్తం 6 టైమ్స్ ఫ్రేమ్ తీసి పెట్టుకోవాలి. అబ్బా అనిపించింది నాకైతే. చాలా టైం వేస్ట్. ఇంకొకటి ఏ జాయింట్ కలవకపోయినా సరే అండి చాలా రిస్క్ అయితే అవుతుంది. ఇంకా మనకు అది మైనస్ పాయింట్ అనమాట. అక్కడ మనకు ఏంటంటే ఎన్నిసార్లు ఫ్రేమ్ తీసి పెట్టడం అంటే ఫుల్ హెడేక్. ఇంకొకటి ఏంటంటే మనకు మెంటల్గా ఫుల్ టెన్షన్ అనమాట. ఆ వర్క్ చేసేటప్పుడు, చిన్న మిషన్లో వర్క్ చేసేటప్పుడు నేనైతే ఫేస్ చేశానండి. అది మెంటల్ టెన్షన్ అనేది కొంచెం ఎక్కువ అయిపోయింది నాకు. కొంచెం వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడు కస్టమర్స్కి టైంకి ఇవ్వాలి, ప్రతిదానికి బూటీస్ వేయాలి, ప్రతిదానికి ప్యాచెస్ వేయాలి, చాలా రిస్క్ అవుతుండే. ఇంకొకటి దాంట్లో ఏమవుతుంది, ఒక మైనస్ పాయింట్ ఏంటంటే మనకు కొంచెం హెవీ స్టిచెస్ ఉంటాయి కదండి, అలాంటివి వేసినప్పుడు అవుట్లైన్ మిస్ అయిపోతుంది. అది కూడా ఒక మైనస్ పాయింట్ అయితే అయ్యిందండి నాకు. చాలా రిస్క్ అయిపోయింది, చాలా రిస్క్ ఫేస్ చేశాను కాబట్టి నేను దీనికి ట్రై చేశాను అనమాట. దీని గురించి ఆలోచించాను, పెద్ద మిషన్ గురించి ఆలోచించాను. ఒక 3-4 మంత్స్ కంటే ఎక్కువ ఆలోచించాను. అంటే బడ్జెట్ పరంగా 3-4 మంత్స్ ఆలోచించాను. 1 ఇయర్ పరంగా మిషన్ తీసుకోవాలా వద్దా అన్నట్టు అలా ఆలోచించాల్సి వచ్చింది. ఓకేనా. అయితే మనకు ఈ పెద్ద మిషన్లో ఏంటంటే మీరు నెక్లో ఏది వేసినా ఓన్లీ 1 టైం అయిపోతుంది, బ్యాక్ అండ్ ఫ్రంట్ 1 టైంలో అయిపోతుంది. అంటే మనకి ఇక్కడ టైం అనేది ఎంత సేఫ్ అయిపోతుందో చూడండి. టైం అయితే ఫుల్, దానికి దీనికి చాలా టైం అనేది మనకు మిగిలిపోతుంది. ఇక్కడ స్పీడ్ అనేది మనకు చిన్న మిషన్లో మనకు ఉషా 450లో చిన్న మిషనే కదండి అది,
ఉషా 450లో 600 స్పీడ్ అయితే పెట్టుకొని వర్క్ అయితే చేశాను. అంతకంటే ఎక్కువైతే ఎప్పుడు పెట్టలేదు. నేను టెక్నీషియన్ కూడా చాలమ్మ 600 పెట్టుకుంటే సరిపోతుందని చెప్పేసి అన్నారనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే అండి 600 పెట్టి చేశాను. కాకపోతే చాలా హెవీ స్టిచెస్ ఉన్న డిజైన్స్కి మాత్రము ఒక 50 అయితే తగ్గించేదాన్ని స్పీడ్ అనేది. 550 పెట్టుకొని స్పీడ్ తగ్గించుకొని అలా వర్క్ అయితే చేశాను. స్పీడ్ పరంగా ఇప్పుడు మనకు స్పీడ్ పరంగా పెద్ద మిషన్లో ఏంటంటే నేను ఇప్పుడు ఒక 800 పెట్టి అయితే వర్క్ చేస్తాను. దీంట్లో కూడా కొంచెం హెవీ స్టిచెస్, ఆల్ ఓవర్ డిజైన్స్ ఇలాంటివి ఈ మధ్య మనకు అన్నీ ఎలా వస్తున్నాయంటే ముడికుట్టు డిజైన్స్ అయితే వచ్చేస్తున్నాయండి. ఆ ముడికుట్టు ఎలా అంటే స్టిచ్ పైన స్టిచ్, స్టిచ్ పైన స్టిచ్ అనేటివి ఇలా చాలా వచ్చేస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు నేను 800 పెట్టి వర్క్ చేస్తాను కదా, అక్కడ నేను 700 పెట్టి వర్క్ చేసుకుంటాను. కొంచెం వర్క్ అనేది స్లోగా అవుతుంది కానీ పర్వాలేదు. ఎందుకంటే మిషన్ స్పీడ్గా పెట్టడం వల్ల కొంచెం ముడికుట్టు అనేది సరిగ్గా రాదు మళ్ళీ. కాబట్టి నేను ముడికుట్టు డిజైన్స్, కొంచెం ఆల్ ఓవర్ డిజైన్స్, కొంచెం హెవీగా ఉన్న డిజైన్స్ అనేది స్పీడ్ అనేది దీంట్లో కూడా తగ్గించుకునేదాన్ని అనమాట. ఎందుకంటే అది ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దీన్ని కొంచెం మెయింటెనెన్స్ చేయడం అనేది కొంచెం దానికంటే ఇది ఈజీ అయిపోతుంది అనమాట. ఓకేనా. స్పీడ్ పరంగా ఇది వచ్చేసి కలర్స్ చేంజ్ చేయడం. కలర్స్ చేంజ్ చేయడం ఏంటంటే ఇప్పుడు దాంట్లో చిన్న మిషన్లో ఉషా 450 చిన్న మిషన్లో ఏమవుతుందంటే ఒకటే దారం పెట్టాలి. మళ్ళీ మార్చాలంటే మనం మిషన్ దగ్గర నిలబడి థ్రెడ్ అనేది మార్చుకోవాల్సి వస్తుంది. ఓకేనా. ఇక్కడ మనకు పెద్ద మిషన్లో వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఇప్పుడు ఈ మిషన్ పైన ఇప్పుడు ఇది నేను ఆఫ్ వైట్ ఇది వర్క్ అయితే వేస్తున్నాను కదా, దీనికి నేను 5 కలర్స్ అయితే సెట్ చేశాను. 5 కలర్స్ సెట్ చేసేసి ఆటోమేటిక్లో పెట్టేశాను. అంటే థ్రెడ్ బ్రేక్ అయిపోతే, బాబిన్ థ్రెడ్ అయిపోతేనే నేను ఇక్కడ చూసుకోవాలి. లేదు అంటే నేను ఆల్రెడీ చెప్పాను ఈ రూమ్లో ఉండే వర్క్ చేసుకుంటాను. నేను ఇక్కడ వర్క్ పెట్టేసి కిందికి వెళ్ళి వంట చేసుకోవడం కానీ ఇంకా బట్టలు బాసనలు అలాంటివి ఏమైనా పని చేసుకోవడం అలాంటివి అయితే నేను చెయ్యను. ఓన్లీ ఇక్కడనే ఉండి ఇక్కడ వర్క్ చూసుకుంటూ కుందన్స్ పెట్టుకోవడం కానీ, బ్లౌజ్ కటింగ్ కానీ, స్టిచ్చింగ్ కానీ, ఫినిషింగ్ చేయడం కానీ ఇలాంటి కొన్ని పనులు అయితే ఇక్కడే ఉండి చేసుకుంటాను. అయితే ఇప్పుడు నేను ఈ డిజైన్కి వచ్చేసి 5 కలర్స్ అయితే పెట్టానండి. ఇది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను డిజైన్ ఏంటనేది. ఇప్పుడు మనకి కలర్స్ పరంగా వచ్చేసి దాంట్లో ప్రతిదీ కలర్ అయితే చేంజ్ చేసుకోవాలి కదా, మనం దగ్గరనే ఉండి దారం అనేది చేంజ్ చేసుకోవాలి. దీంట్లో ఏంటంటే ఇప్పుడు నేను 5 కలర్స్ పెట్టేసి ఆటోమేటిక్లో పెట్టేసి వర్క్ అయితే చేసుకున్నాను కాబట్టి మనకు కలర్ చేంజ్ది కూడా ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ అండి. మనం పక్కకే ఉండి నిలబడి ప్రతి కలర్ అనేది చేంజ్ చేయాలి. ఇక్కడ మనకు ఒక్కసారి పెట్టేసి ఆటోమేటిక్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే 2 హ్యాండ్స్ అనేది ఒకటేసారి సెట్ చేసి పెట్టుకోవచ్చు. అంటే మనం అస్సలు ఇక్కడికి చూడకుండా కూడా వర్క్ చూడకుండా కూడా వాటి మధ్యలో స్పేస్ అనేది గ్యాప్ అనేది సెట్ చేసుకొని 2 హ్యాండ్స్ ఒకేసారి కూడా పెట్టుకోవచ్చు. కానీ నేను అలా చెయ్యనండి. ఒక హ్యాండ్ కంప్లీట్ అయిన తర్వాతనే ప్లేస్ అనేది చూసుకొని ఇంకొక హ్యాండ్ అనేది సెట్ చేసుకుంటాను. ఓకేనా. హ్యాండ్ పరంగా చూస్తే కూడా 2 హ్యాండ్స్ అనేది షార్ట్ హ్యాండ్స్ అయినా సరే, ఎల్బో హ్యాండ్స్ అయినా సరే, ఇంకా ఆల్ ఓవర్ అయినా సరే, ఎంత హెవీ డిజైన్ అయినా సరే 2 హ్యాండ్స్ అనేది ఒకేసారి అయితే వేసుకోవచ్చు. హ్యాండ్స్ పరంగా డిఫరెన్స్ తెలిసింది, నెక్ పరంగా డిఫరెన్స్ తెలిసింది. ఫ్రంట్ అయితే ఫ్రంట్ బ్యాక్ ఇందులో ఒకసారి వస్తుంది, దానికి ఫ్రంట్ అలాగా బ్యాక్ నెక్ 6 టైమ్స్, ఎల్బో హ్యాండ్స్ 2 టైమ్స్ లేదా 3 టైమ్స్ వేసుకోవాలి. థ్రెడ్ పరంగా కలర్స్ పరంగా చూస్తే అంటే కలర్ థ్రెడ్స్ చేంజ్ చేయడం పరంగా చూస్తే ఏంటంటే అందులో ప్రతి ఒక్క కలర్ అనేది మనం నిలబడి చేంజ్ చేసుకోవాలి. దీంట్లో ఏంటంటే ఆటోమేటిక్లో పెట్టేయచ్చు. ప్రతి ఒక్క కలర్ అనేది మనకు సెట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు 12 నీడిల్స్ ఉంటాయి కదా, దాదాపు ఏ డిజైన్కి అయితే 12 అయితే ఉండదు. ఒకవేళ ఉన్నా సరే 12 కూడా పెట్టుకోవచ్చు. ఆ ఆప్షన్ అయితే ఇక్కడ నాకు నచ్చిందండి. ఇది ఒక పాయింట్. ఇంకొకటి మెయిన్ పాయింట్ నాకు నచ్చింది చెప్తాను. చిన్న మిషన్లో ఏంటంటే బాబిన్ థ్రెడ్ అయిపోతుంది అనుకోండి, మీకు సరే బాబిన్ థ్రెడ్ అయిపోతే చిన్న మిషన్లో ఫ్రేమ్, ఇప్పుడు ఈ ఫ్రేమ్ ఉంది కదా, ఫ్రేమ్ తీసేయాలి. ఫ్రేమ్ తీసేసి బాబిన్ మళ్ళీ పెట్టాలి. పెట్టినాకనే మళ్ళీ ఫ్రేమ్ పెట్టాలి. ఇలా చేయడం వల్ల అలా కొంచెం ఒక్క పాయింట్ జరిగినా సరే అండి అవుట్లైన్ మిస్ అయిపోతుంది దాంట్లో కూడా. ఇప్పుడు దీనికి ఆ ప్రాబ్లం లేదు, మనకి ఫ్రేమ్ తీయాల్సిన అవసరం లేదు. మనకి ఇక్కడ కింది నుంచి అనేది బాబిన్ది పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నాకు ఇది చాలా బాగా నచ్చిందండి. మనం కింద నుంచి పెట్టుకుంటే సరిపోతుంది కదా, ఈ ఫ్రేమ్ తీయాల్సిన అవసరం లేదు, క్లాత్ని జరపాల్సిన అవసరం లేదు. దాంట్లో ఏంటంటే మొత్తం ఈ ఫ్రేమ్ రిమూవ్ చేసి మళ్ళీ బాబిన్ పెట్టేసి
మళ్ళీ ఫ్రేమ్ పెట్టుకోవాలి. ఇది కూడా చాలా రెండింటి మధ్యలో డిఫరెన్స్ అండి. నాకైతే చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది దాని పరంగా కూడా. ఇంకొకటి మనకి ఇంకా ఏం పాయింట్స్ ఉన్నాయంటే, దాంట్లో ఏంటంటే ఒక డిజైన్ ఉంటుంది. ఇప్పుడు ఒక హ్యాండ్ ఉంది, హ్యాండ్కి వేరే డిజైన్లో ఉన్న బూటీస్ వేసుకోవాలి అన్నప్పుడు దాంట్లో సెట్ చేసుకోవచ్చు. ఇది దాంట్లో ప్లస్ పాయింట్ అండి. అంటే దేంట్లో అంటే చిన్న మిషన్లో, ఉషా 450 చిన్న మిషన్లో ఇప్పుడు హ్యాండ్కి ఒక బార్డర్ వేసాము. బార్డర్ స్క్రీన్ పైకి తీసుకున్నాము, సెలెక్ట్ చేసాము, ఇంకా వర్క్ స్టార్ట్ చేయలేదు, సెలెక్ట్ చేసాము. కాకపోతే బూటీస్ అనేది వేరే డిజైన్లో నుంచి బూటీస్ అనేది దీనికి వేయాలి. ఈ బార్డర్ సెలెక్ట్ చేసి ఇక్కడ పెట్టేయచ్చు. ఆ బూటీస్ కూడా తీసుకొని సెలెక్ట్ చేసి వాటి మధ్యలో గ్యాప్ ఎంత కావాలి అనేది అన్ని సెట్ చేసి కూడా పెట్టేయచ్చు. తర్వాత దాంట్లో కూడా మనకు ఆటోమేటిక్ అనేది ఒక చిన్న ఆప్షన్ అయితే దాంట్లో ఉంటుంది. అంటే మనకు బార్డర్ బూటీస్ అన్నీ ఒకటేసారి రావాలి అనేది కూడా మనకు ఉంటుంది దాంట్లో ఒక చిన్న ఆప్షన్ అయితే. అలా సెట్ చేసుకుంటే మనకు బార్డర్ బూటీస్ అంటే ఒక డిజైన్ ఉన్నప్పుడు ఇంకొక డిజైన్ తీసుకోవచ్చు. దాంట్లో ఒక హ్యాండ్ ఉంది, వేరే డిజైన్ నుంచి బూటీ కూడా తీసుకోవచ్చు. అలా ఒకటే అని కాదు, 10 డిజైన్లు అయినా సరే దాంట్లో తీసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే ఇప్పుడు మనం ఒక హ్యాండ్ పెట్టాం కదా, ఇంకా వేరే హ్యాండ్ కానీ బూటీ కానీ నెక్ కానీ ఏది తీసుకోలేము. ఆ వర్క్ కంప్లీట్ అయిపోయి దాన్ని అన్లాక్ చేసేస్తేనే, అంటే మనం డిజైన్ అనేది లాక్ తీసేసుకుంటాం కదా, దాన్ని మళ్ళీ లాక్ చేసి పెట్టేసుకుంటేనే ఇక్కడ లాక్ అన్లాక్ సిస్టమ్ అయితే ఉంటుంది కదా, అలా అది చెప్తున్నాను. ఈ డిజైన్ కంప్లీట్ అయిపోయింది ఓకే అని చెప్పేసి లాక్ తీసేసాము. ఆ తర్వాతనే నెక్స్ట్ డిజైన్కి అయితే మనం సెలెక్ట్ చేయడానికి వస్తుంది. ఓకేనా, మనకైతే ఇన్ని డిఫరెన్స్ అయితే ఉన్నాయండి. నాకు తెలిసిన నా 4 years ఎక్స్పీరియన్స్ వల్ల తెలిసిన ఇన్ని డిఫరెన్స్ అయితే ఉన్నాయి. ఇంకోటి ఫ్యూజింగ్ పేపర్ కూడా దానికి మనకు ఇప్పుడు దీనికి ఈ హ్యాండ్ వేస్తున్నాను, ఎల్బో హ్యాండ్ వేస్తున్నాను కదా, ఈ ఎల్బో హ్యాండ్కి ఒకేసారి నేను ఫ్యూజింగ్ పేపర్ అయితే పెట్టేస్తాను. అంటే హ్యాండ్స్కి ఎలా కట్ చేసుకోవాలనేది నేను ఆల్రెడీ మన ఛానల్లో ఫ్యూజింగ్ పేపర్ హ్యాండ్స్కి ఎలా కట్ చేసుకుంటాను, నెక్ వేయడానికి ఎలా కట్ చేసుకుంటాను అనేది అయితే ఒక ఫుల్ వీడియో అయితే ఉందండి. మీరు కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే ఒక్కసారి మన ఛానల్కి వెళ్ళైతే చెక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, అయితే ఈ మొత్తం ఎల్బో హ్యాండ్కి ఒకేసారి మనం ఫ్యూజింగ్ పేపర్ పెట్టడం వల్ల ఇబ్బంది అయితే కాదు. కానీ దాంట్లో ఎల్బో హ్యాండ్ వేయాలి, కానీ ఫ్రేమ్స్ అనేది 2-3 times చేంజ్ చేయాలి కదా. అలా 2 times చేంజ్ చేసేటప్పుడు ఫుల్గా ఫ్యూజింగ్ పేపర్ పెట్టామనుకోండి, అది ఫ్రేమ్ తీసి పెట్టడం వల్ల ఫ్యూజింగ్ పేపర్ కూడా తొందరగా స్టిఫ్నెస్ ఉంటేనే కదా వర్క్ అయితే జరుగుతుంది. స్టిఫ్నెస్ లేకపోతే మనకు వర్క్ అనేది ఫినిషింగ్ నీట్గా రాదు. అందుకే నేను మస్ట్ అండ్ షుడ్గా ఫ్యూజింగ్ పేపర్ అయితే కంపల్సరీ వాడాలని చెప్పాను. ఆల్రెడీ ఇంకొక వీడియో కూడా చేశాను, ఫ్యూజింగ్ పేపర్ వేయాలా లేదంటే న్యూస్ పేపర్ వేయాలా అని చెప్పేసి. న్యూస్ పేపర్ అయితే అస్సలు వేయకండి, ఇది మళ్ళీ చెప్తున్నాను, న్యూస్ పేపర్ అస్సలు వాడకండి. ఎప్పుడైనా ఫ్యూజింగ్ పేపరే తీసుకోండి. ఫ్యూజింగ్ పేపర్ వేయడం వల్లనే వర్క్ అనేది నీట్గా ఫినిషింగ్ వస్తుంది. స్టిఫ్నెస్ అనేది వర్క్లో థిక్నెస్ కానీ స్టిఫ్నెస్ కానీ అన్నీ కరెక్ట్గా వస్తాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పటికైతే ఇన్ని డిఫరెన్స్ అయితే ఉన్నాయండి. నాకు తెలిసిన డిఫరెంట్ అనమాట ఇవి. మీకు ఇంకేమైనా తెలిసిన డిఫరెన్స్ ఉంటే నాతో షేర్ చేసుకోండి. ఓకేనా, నా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి, మీకు తెలిసిన వాళ్ళు ఇంకెవరైనా మిషన్స్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే చిన్న మిషన్కి పెద్ద మిషన్కి డిఫరెన్స్ ఏంటిది అన్నప్పుడు మన వీడియోస్ అయితే వాళ్ళకైతే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మీకు ఎలా అనిపించింది అనేది కూడా నా కామెంట్స్లో చెప్పండి. ఓకేనా, నా వీడియోస్ని చూసి నాకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బై ఫ్రెండ్స్.